వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ 2025 మెన్స్ హాకీ హీరో ఆసియా కప్. ఈ మెన్స్ హాకీ హీరో ఆసియా కప్ ఎక్కడ జరిగిందంటే బీహార్లోని పాట్నాలో. ఇది ఏ తేదీన జరగనుందంటే 2025 ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరగనుంది. దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 12th ఎడిషన్. మెన్స్ హాకీ హీరో ఆసియా కప్కు తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది అంటే బీహార్. ఇందులో ఎన్ని జట్లు పాల్గొంటున్నాయంటే 8. మెన్స్ హాకీ హీరో ఆసియా కప్ మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 1982. ఇది ఆసియా హాకీ ఫెడరేషన్ నిర్వహణలో భాగంగా ప్రారంభమైంది. నెక్స్ట్ టాపిక్ సరాహుల్ పండుగ. ఈ సరాహుల్ పండుగను ఎక్కడ జరుపుకుంటారంటే జార్ఖండ్లోని చోటా నాగ్పూర్ ప్రాంతంలో జరుపుకుంటారు. ఈ సరాహుల్ పండుగ యొక్క ప్రాధాన్యత ఏమిటంటే ఇది ఆదివాసుల కొత్త సంవత్సరం మరియు వ్యవసాయ కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. అంటే ఇది వసంతకాల ప్రారంభం సమయంలో జరపబడే పండుగ. సరాహుల్ అనే పదానికి అర్థం ఏమిటంటే సాల్ చెట్టు పూజ. నెక్స్ట్ టాపిక్ హైదరాబాద్ వాన్గఢ్ తొలి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ GCC గ్లోబల్ కేపబిలిటీ సెంటర్. అమెరికాకు చెందిన పెట్టుబడి దిగ్గజం ఏది అంటే వాన్గఢ్. ఈ వాన్గఢ్ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డితో సమావేశం జరిపింది. ఈ సమావేశంలో భారతదేశం తన మొదటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో 2025లో స్థాపించనున్నట్లు ప్రకటించింది. అసలు GCC యొక్క ఉద్దేశం ఏమిటంటే టెక్నాలజీ, డిజిటల్ సేవలు మరియు డేటా అనలిటిక్స్, ఎంటర్ప్రైజెస్ ఆపరేషన్స్ వంటివి ఈ GCC కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ టాపిక్ పటోడి ట్రోఫీకి రిటైర్మెంట్ ప్రకటించింది ఎవరు అంటే ఈ పటోడి ట్రోఫీ అసలు ఎందులో ఇస్తారంటే క్రికెట్లో ఇస్తారు. ఇది 2 దేశాలకు సంబంధించినది. ఆ 2 దేశాలు ఏవి అంటే భారత్, ఇంగ్లాండ్. ఈ పటోడి ట్రోఫీ దేంట్లో ఇస్తారంటే టెస్ట్ సిరీస్ మ్యాచ్లలో ఈ ట్రోఫీని ఇస్తారు. ఈ పటోడి ట్రోఫీ నుంచి రిటైర్మెంట్ ప్రకటించుకున్న దేశం ఏది అంటే ఇంగ్లాండ్. పటోడి ట్రోఫీ ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 2007. నెక్స్ట్ టాపిక్ పంజాబ్ రాష్ట్రంలో కొత్త పర్యాటక వన్యప్రాణి ప్రాజెక్టులు. పంజాబ్ రాష్ట్రంలో ప్రారంభించిన ప్రధాన ప్రాజెక్ట్ ఏది అంటే నంగల్. ఇది పర్యాటక హబ్గా అభివృద్ధి చెందింది. పంజాబ్లో తొలి చిరుత సఫారీ జజర్ బచోలి అభయారణ్యంను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ టాపిక్ టైగర్ ట్రయంఫ్ 25. ఈ టైగర్ ట్రయంఫ్ ఇది ఒక విన్యాసం. ఈ విన్యాసం పేరు టైగర్ ట్రయంఫ్. ఈ విన్యాసంలో పాల్గొన్న దేశాలు ఎన్ని అంటే 2. ఆ 2 దేశాలు ఏవి అంటే భారత్ మరియు అమెరికా. ఏ తేదీన ప్రారంభం కానుందంటే ఏప్రిల్ 1 నుంచి 13 వరకు. దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 4వ ఎడిషన్. దీనికి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది అంటే భారతదేశం. విశాఖపట్నం మరియు కాకినాడ తీర ప్రాంతంలో ఈ యొక్క విన్యాసం జరగనుంది. ఈ విన్యాసం మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభమైందంటే 2019లో. ఈ విన్యాసం త్రివిధ దళాలకు సంబంధించినది. ఈ విన్యాసం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే విపత్తుల సమయంలో పరస్పర సహకార సామర్థ్యంను పెంచడం. నెక్స్ట్ టాపిక్ నీతి ఆయోగ్ NCAER స్టేట్స్ ఎకనామిక్ ఫోరం పోర్టల్. NCAER యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. నేషనల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఫోరం పోర్టల్ను ఎప్పుడు ప్రారంభించారంటే 2025 ఏప్రిల్ 1న. NCAER ఎకనామిక్ ఫోరం పోర్టల్ ప్రారంభించబడింది ఎక్కడ అంటే న్యూఢిల్లీ. దీన్ని ప్రారంభించిన వారు ఎవరు అంటే నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. ఈ NCAER ఎకనామిక్ ఫోరం పోర్టల్ యొక్క వ్యవస్థాపకులు ఎవరు అంటే నీతి ఆయోగ్ మరియు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. ఈ 2 ఎకనామిక్ ఫోరం పోర్టల్ యొక్క వ్యవస్థాపకులు. ఎకనామిక్ ఫోరం పోర్టల్ యొక్క ఉద్దేశం ఏమిటంటే 1990, 91 మరియు 2022, 23 వరకు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై 30 ఏళ్ల డేటాను కలిగి ఉన్న సమగ్ర ఆన్లైన్ వేదిక ఈ ఎకనామిక్ ఫోరం పోర్టల్. నెక్స్ట్ టాపిక్ ధృవ స్పేస్ ఇన్ఫోస్టెల్లార్ భాగస్వామ్యం. ధృవ స్పేస్ ఇన్ఫోస్టెల్లార్ ఇది జపాన్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్, జపాన్ యొక్క అంతరిక్ష సహకారం భాగస్వామ్యం ఇది ఏ తేదీన జరిగిందంటే మార్చి 31, 2025న.
ఎక్కడ ఈ ధృవ స్పేస్ ఇన్ఫోస్టెల్లార్ భాగస్వామ్యం జరిగిందంటే హైదరాబాద్లో. ధృవ స్పేస్ అనేది హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ అంతరిక్ష సంస్థ. అదేవిధంగా ఇన్ఫోస్టెల్లార్ అనేది జపాన్కు చెందిన గ్రౌండ్ స్టేషన్ సేవల సంస్థ. వీటి యొక్క ఉద్దేశం ఏమిటంటే భూమి పరిశీలన, రిమోట్ సెన్సింగ్, కమర్షియల్ శాటిలైట్ సేవలకు ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ టాపిక్ భారత్ అమెరికా సంయుక్త సమావేశం. భారత్ మరియు అమెరికా సంయుక్త సమావేశం ఏమిటంటే అణు రియాక్టర్ల తయారీ కోసం అమెరికా భారత్తో ఒప్పందాన్ని చేసుకుంది. 2025 మార్చి 31న భారత్ మరియు అమెరికా పౌర అణు ఒప్పందం పరిధిలో అణుశక్తి శాఖ భారతదేశంలో సంయుక్తంగా అణు రియాక్టర్లు నిర్మించేందుకు తుది అనుమతినిచ్చింది. నెక్స్ట్ టాపిక్ సౌదీ గారి బ్లాక్ ప్రింట్ జిఐ ట్యాగ్. ఈ జిఐ ట్యాగ్ ఎక్కడ గుర్తింపు పొందిందంటే గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లోని జమల్పూర్లో హస్త కళాకారులు ప్రాక్టీస్ చేసే సాంప్రదాయ క్రాఫ్ట్ ఈ సౌదీ గారి బ్లాక్ ప్రింట్. ఇది అధికారికంగా భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్తో గుర్తింపు పొందింది. సౌదీ గారి బ్లాక్ ప్రింట్ ఇది అహ్మదాబాద్లో దాదాపు 300 సంవత్సరాలు అభ్యసిస్తున్న పురాతన వస్త్ర ముద్రణ సాంకేతికత. నెక్స్ట్ టాపిక్ మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయాణాన్ని సూచించిన ఫ్రామ్-2 మిషన్. ఈ ఫ్రామ్-2 మిషన్ని ప్రారంభించింది ఏది అంటే స్పేస్ ఎక్స్. ఏ తేదీన దీనిని ప్రారంభించారంటే 2025 మార్చి 31న 9:46 దీనిని ప్రారంభించారు. దీని యొక్క లాంచ్ సైట్ ఏది అంటే లాంచ్ కాంప్లెక్స్ 39A కెన్నెడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడా నుంచి దీనిని ప్రయోగించారు. దీని యొక్క వాహనం పేరు ఏది అంటే స్పేస్ ఎక్స్ క్రూడాన్ రెసిలెన్స్ ఫాల్కన్ 9 రాకెట్ పైన దీనిని లాంచ్ చేశారు. స్పేస్ ఎక్స్ మరోసారి ఫ్రామ్-2 మిషన్తో చరిత్రను సృష్టించింది. భూమిని దాని ధృవాల మీదుగా కక్షలో ఉంచిన మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయాణాన్ని ఈ మిషన్ సూచించింది. నెక్స్ట్ టాపిక్ కామన్వెల్త్ నేషన్స్ సెక్రటరీ జనరల్గా మొదటి ఆఫ్రికన్ మహిళగా ఎవరు నియమితులయ్యారంటే షిర్లీ బోచ్వే. ఈమె ఆఫ్రికన్ దేశమైన ఘనాకు చెందినది. ఏ తేదీన ఈమెని కామన్వెల్త్ నేషన్స్ సెక్రటరీ జనరల్గా నియమించారంటే 2025 ఏప్రిల్ 1న. నెక్స్ట్ టాపిక్ శాంతి మరియు సుస్థిరత కోసం గోల్డ్ మెర్క్యూరీ అవార్డు 2025లో ఎవరికి ప్రదానం చేశారంటే టెంజిన్ గ్యాట్సో. ఇతను 14వ దలైలామాగా ప్రసిద్ధి చెందిన టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు. ఈ అవార్డు శాంతి మరియు సుస్థిరత కోసం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ మెర్క్యూరీ అవార్డు. ఈ అవార్డును దలైలామా తన 90 ఏళ్ల వయసులో హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలోని అతని నివాసంలో 2035 మార్చి 31న గోల్డెన్ మెర్క్యూరీ అవార్డును దలైలామాకు ప్రదానం చేశారు. ఈ గోల్డెన్ మెర్క్యూరీ అవార్డు ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 1961. ఇది అంతర్జాతీయ ప్రభుత్వ సంస్థ మరియు శాంతి మరియు అంతర్జాతీయ సహకారాన్ని అభివృద్ధి చేయడానికి అంకితమైన థింక్ ట్యాంక్. నెక్స్ట్ టాపిక్ ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డే 2025. ఈ ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డేను ఏ తేదీన జరుపుకుంటామంటే ఏప్రిల్ 2న. 2025లో దీని యొక్క థీమ్ వచ్చేసి అడ్వాన్సింగ్ న్యూరో డైవర్సిటీ అండ్ ద యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది మెదడు అభివృద్ధికి సంబంధించిన ఒక పరిస్థితి. నెక్స్ట్ టాపిక్ ప్రపంచ నెంబర్ 1 అరీనా సబాలెంకా 2025 మియామి ఓపెన్ టైటిల్. ఈ మియామి ఓపెన్ టైటిల్ని గెలిచిన దేశం ఏది అంటే బెలారస్. మహిళల టెన్నిస్లో విజేత ఎవరు సాధించారంటే అరీనా సబాలెంకా. ఈమె ప్రపంచ నెంబర్ 1 2025 19వ ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ను గెలుచుకుంది. నెక్స్ట్ టాపిక్స్ ప్రధానమంత్రి గ్యాబ్రియల్ బోరిక్ ఫౌంట్ పర్యటన. ఇతను చిలీ దేశ ప్రధానమంత్రి. ఇతను ఇటీవల 5 రోజులు సుదీర్ఘ భారతదేశ పర్యటనలో భాగంగా ఏప్రిల్ 1, 2025న ఇతని యొక్క పర్యటన ప్రారంభమైంది. రాష్ట్రపతిగా భారత్లో పర్యటించడం అతనికి ఇదే తొలిసారి. భారత్ చిలీ సంబంధాలపై చర్చించేందుకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అదేవిధంగా అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముతో కూడా ఇతను భేటీ కానున్నారు. తన పర్యటనలో ఎక్కడెక్కడ పర్యటించనున్నారంటే ఆగ్రా, ముంబై మరియు బెంగళూరులో. తిరిగి ఇతను ఏప్రిల్ 5న చిలీకి వెళ్ళనున్నారు. నెక్స్ట్ టాపిక్ 62వ జాతీయ సముద్ర తీర దినోత్సవం మరియు మర్చెంట్ నేవీ వీక్.
62వ జాతీయ సముద్ర తీర దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటున్నారంటే ఏప్రిల్ 5. దీనిని ప్రారంభించింది ఎవరు అంటే మహారాష్ట్ర గవర్నర్ అయిన సిపి రాధాకృష్ణన్. ఇతను వికసిత్ భారత్ను సాధించడంలో సముద్ర రంగం యొక్క పాత్రను ఇతను తెలియజేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఎవరు అంటే శ్యామ్ జగన్నాథ్. నెక్స్ట్ టాపిక్, విద్య మరియు పోషకాహారాన్ని విడుదల చేసిన సంస్థ రిపోర్ట్ ఏది అంటే దీనిని విడుదల చేసిన సంస్థ ఏది అంటే యునెస్కో. ఏ తేదీన విడుదల చేశారంటే 2025 మార్చి 27, 28న ఈ రిపోర్ట్ను విడుదల చేశారు. ఎక్కడ విడుదల చేశారంటే ఫ్రాన్స్లో ఏ కార్యక్రమంలో దీనిని విడుదల చేశారంటే న్యూట్రిషన్ ఫర్ గ్రోత్ కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ రిపోర్ట్ పేరు వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ న్యూట్రిషన్ నేర్ టు ఈట్ వెల్. ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా పాఠశాలల భోజనం యొక్క పోషక నాణ్యతను సంబంధించిన విషయాల గురించి ఈ నివేదిక తెలియజేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, ఏకీకృత పెన్షన్ పథకం. ఈ ఏకీకృత పెన్షన్ పథకం ఏ తేదీన అమలులోకి వచ్చిందంటే 2025 ఏప్రిల్ 1న అమలులోకి వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏకీకృత పెన్షన్ పథకం అనేది అమలులోకి వచ్చింది. ఇది జాతీయ పెన్షన్ సిస్టమ్ కింద ఒక ఎంపికగా అమలులోకి వచ్చింది. సో ఇది ఈ రోజు యొక్క కరెంట్ అఫైర్స్ క్లాస్. ఈ రోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.